క్రీస్తునందు ప్రియులు కూడి వచ్చిన దేవుని పిల్లలుగా మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తునామములో శుభములు తెలియజేసుకుంటూ మనం ఈరోజు నేర్చుకోబోయే పాఠం దేవుని స్పర్శ. స్పర్శ అనగానే ఒకరిని చేతులతో మనం తాకడం, ముట్టుకోవటం. ఈ స్పర్శ అనేక రకాలుగా మనుష్యులలో ఎటువంటి ప్రయోజనాలను కలుగజేస్తుందో అన్నది శాస్త్రీయంగా ఈరోజు అనేక విషయాల్లో నిరూపించబడింది. అనగా తొలుత మనం పుట్టుకతో తల్లి గర్భంలో నుంచి మనం బయటికి రాగానే పిల్లలుగా మనల్ని తల్లి గుండెలపైన ఆమె తన చేతులతో మనల్ని హత్తుకునేటప్పుడు మనలో కలిగే స్పందనలు, ఆమె పైన, ఆమె వాత్సల్యం పైన, ఆమె మమకారం పైన పిల్లలకు ఏర్పడే ఒక గొప్ప ప్రేమ భావం ఆ రోజు నుంచి మొదలవుతుంది మనకి. అంటే మనకి శరీరంలో ఉన్న కొన్ని గుణాలలో స్పర్శ సంబంధమైన గుణం అనేది సెన్స్ అంటారు దాన్ని. టచ్ అంటే స్పర్శ. దీని ద్వారా మన చేతులకున్న సెన్సిటివిటీ, దేనినైనా తాకడం వలన మనం పొందే అనుభూతి, అనగా ఒక మెత్తని పదార్థాన్ని తాకినప్పుడు కలిగే అనుభూతి, ఒక వెచ్చటి పదార్థాన్ని తాకేటప్పుడు కలిగే అనుభూతి, ఒక వేడి పదార్థాన్ని తాకేటప్పుడు కలిగే అనుభూతి, ఒక చల్లటి పదార్థాన్ని తాకేటప్పుడు కలిగే అనుభూతి, ఇవన్నీ కూడా శరీరం అనుభవిస్తూ ఉంటుంది. మనం స్పర్శ ద్వారా గుర్తిస్తూ ఉంటాం. మన శరీరానికి ఉన్న ప్రాముఖ్యమైన గుణాలలో ఇదొకటి. చూపు ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే స్పర్శ గుణం అనేది కూడా అంతే ప్రాముఖ్యమైనది. అయితే ఈ స్పర్శ వల్ల మనుషులకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఒకళ్ళు మనం అనుకుంటే, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు ఒక మనిషిని మాటలతో ఓదార్చడం వేరు, అలాగే ఒక మనిషిని వారి యొక్క కౌగిలిలోనికి తీసుకొని, లేదా మన చేతులతో వారిని భుజాలపై, తలపై నిమురుచు వాళ్లను ఓదార్చే విధానం వల్ల వాళ్ళ స్ట్రెస్ నుంచి, అంటే వాళ్ళ ఒత్తిడి నుంచి వాళ్ళు రిలీఫ్ వాళ్ళు పొందుతారు. ఈరోజు వైద్య శాస్త్రం దాన్ని అంగీకరించింది. అంటే ఒకరి స్పర్శ ద్వారా, ఒకరి తాకిడి ద్వారా మనుషులుగా మనం పొందే అనుభూతి, మనం ప్రేమించిన వారిని, తల్లిని, తండ్రిని, గాఢంగా ఇష్టపడే వాళ్ళని ఎందుకు మనం ముట్టుకోవాలి అనుకుంటాం? వాళ్ళని ఎందుకు మనం కౌగిలించుకోవాలి అనుకుంటాం? ఎందుకు హత్తుకోవాలి అనుకుంటున్నాం? అంటే వారి శరీరంని మనం తాకడం ద్వారా మనం పొందే అనుభూతి. ఒక తల్లిని మనం తాకగానే, ఆమెను కౌగిలించుకోగానే మనం పొందే ఒక అనుభూతి మనలో ఉన్న బాధను, మనలో ఉన్న ఒత్తిడిని, మనలో ఉన్న సమస్యను తగ్గించే, ఓదార్పును ఇచ్చే పరిస్థితులు కేవలం కౌగిలి అనేది కాదు, కానీ రెండు శరీరాలు ఒకదానినొకటి తాకటం వల్ల కలిగే అవన్నీ కూడా ఒక మంచి స్పందనలు అని చెప్పచ్చు. ఎందుకంటే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు కావలసిన వాళ్ళు, మనలను ప్రేమించిన వాళ్ళు మనలను హత్తుకోవటం వలన అన్నిటినీ మర్చిపోవాలి అనుకుంటాం. ఓదార్పు నొందడానికి ఎంతో సానుకూలంగా మనం స్పందిస్తాం. అంటే స్ట్రెస్ హార్మోన్స్ అంటారు. బాడీలో రకరకాల హార్మోన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతుంటాయి.
కనుక వాటి నుంచి మనం రిలీఫ్ పొందాలి అంటే మనం ఎవరి నుంచి అయితే ఆదరణ పొందబోతున్నామో ఆ దుఃఖ నివారణ. ఉదాహరణకి అబ్రహాము గారి భార్య శారా చనిపోయింది. వారికి ఉన్న వాగ్దాన పుత్రుడు ఇస్సాకు తల్లి చనిపోయిందని ఎంతో దుఃఖంతో ఉన్నాడు. అలాంటప్పుడు అబ్రహాము ఆలోచించి, నా కుమారుడు దుఃఖంతో ఉన్నాడు, ఎందుకంటే తల్లిని పోగొట్టుకున్నాడు కదా. ఆమెతో సహజంగా పిల్లలకు తల్లులతో ఉండే అనుభూతి చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వారి గర్భంలో నుంచి వచ్చాం కాబట్టి వారితో ఎక్కువ అనుభూతిని మనం పొందుతుంటాం. అలాంటప్పుడు ఇస్సాకు కూడా తన తల్లిని కోల్పోయినందుకు బెంగగా, బాధగా అతడు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అబ్రహాము ఆలోచించి మరి ఎలియాజర్ను పంపించి అతని కోసం తన బంధువుల ఇంటికి పంపించి ఇస్సాకు ఒక భార్య ఏమండి తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే ఇస్సాకు మరి ఆమెను భారీగా స్వీకరిస్తాడో అప్పుడు ఒక మాట రాయబడిందండి ఆదికాండంలో. మనం చూడగలిగితే ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో ఏం జరిగిందో చూడండి సందర్భం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఎవరిని తీసుకువెళ్ళాడు? రెబ్కా. ఎప్పుడైతే తన బంధువురాలు అయిన రెబ్కాను వివాహం ఆడి, అంటే అబ్రహాము ఆలోచన చేసి నా కొడుకు ఒంటరితనంతో బాధపడుతున్నాడు, తల్లి లేని దుఃఖంలో మునిగిపోయాడు, ఇప్పుడు వాడికి అర్జెంటుగా ఓదార్పు కావాలి అని అనుకున్నప్పుడు పెళ్లి చేశాడు. అప్పుడు ఏం జరిగిందట? అట్లు అతడు రెబ్కాను పరిగ్రహించగా ఆమె అతనికి భారీగా మారిపోయింది. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తల్లి విషయంలో దుఃఖ నివారణ పొందెను. అంటే ఎందుకు దుఃఖ నివారణ పొందాడు? మరొక వ్యక్తితో కలిగిన బంధం అంటారు దాన్ని. అంటే రెబ్కాని కళ్ళతో చూడడం కాదు, రెబ్కాతో తనకు కలిగిన శరీర సంబంధమైన బాంధవ్యం వలన తన తల్లి వలన కలుగుతున్న పెయిన్, ఆ బాధ, స్ట్రెస్, ఆ ఒత్తిడి, దాని నుంచి రిలీఫ్ వచ్చేసింది ఆయనకి. అంటే మర్చిపోయాడు తల్లిని. అప్పటి వరకు తల్లి కోసం దిగాలుగా కూర్చున్న ఇస్సాకు ఎప్పుడైతే భార్య తన జీవితంలోకి ప్రవేశించిందో ఆమె తల్లిగా తనను ఆదరించి చేరదీసి, ఏమండి సర్వసాధారణంగా భార్యలైన వాళ్ళు చాలా ప్రేమగా ఆదరిస్తూ ఉంటారు. ఇబ్బంది కలిగేటప్పుడు, సమస్యలు కలిగేటప్పుడు భర్తను ఓదార్చేది మొట్టమొదటి భార్యనండి. ఏం పర్వాలేదండి, దీనికోసం మీరు ఎందుకు తొందరపడుతున్నారు, మేమందరం ఉన్నాం కదా, దీనికోసం మీరు టెన్షన్ పడకండి అని మన సొంత వాళ్ళు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, లేదా భారీ సమస్యలు ఉంటే భర్త కావచ్చు, ఆదరించే వాళ్ళని గురించి నేను చెబుతున్నాను. అప్పుడు వాళ్ళని వెంటనే గుండెలకు హత్తుకోవటము, వాళ్ళని ముట్టుకొని వాళ్ళ నెత్తిని నిమరటము, లేదంటే ఆ స్పర్శ ద్వారా వాళ్ళు ఏం కలుగుతుందంటే బాడీలో కలిగే రియాక్షన్స్. ఎందుకంటే మన శరీరం అంటే ఏమనుకున్నారు? టోటల్గా మ్యాటర్. అంటే మ్యాటర్లో ఏముంటుందో తెలుసా అండి? యాటమ్స్ ఉంటాయి, మనకు తెలుసు, అణువులు. ఇందుకే యాటమ్స్ దేంతో చేయబడ్డాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. ఇవన్నీ మనకు తెలుసు కదా. 3 భాగాలుగా ఉంటుంది ప్రతి యాటమ్. ఏమండి ప్రతి యాటంలో ఏముంటుందండి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. ప్రోటాన్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తే, న్యూట్రాన్స్ నుంచి న్యూట్రల్ ఎనర్జీ వస్తే, ఎలక్ట్రాన్స్ నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏంటనుకున్నారు ఇది? దట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, పవర్. మన బాడీలో కూడా ప్రతిదీ కూడా సంకేతాల రూపంలో మెదడుకి ఎలా అందుతున్నాయి? మెదడుకు వెళ్ళేది సంకేతాలు. శరీరం అంతా కూడా సంకేతాలతో నిర్మించబడింది. మన చిటికెన వేణుకు కూడా ఏదైనా తాకగానే వెంటనే ఆ స్పర్శ మనం ఎలా గుర్తించగలుగుతున్నామంటే మన మెదడుకు సంకేతం వెళ్ళిపోతుంది. ఎలా? ఎలక్ట్రిసిటీ, కరెంట్ అంటారు దాన్ని. శరీరంలో, మన శరీరంలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అంటే షాక్ కొట్టేటంత ఎలక్ట్రిసిటీ కాదులేండి. ఏమండి ఈ ఏసీ డీసీ పవర్ లాంటి షాక్ కొట్టేటట్టు కాదు, కానీ మైల్డ్గా, మనిషికి ప్రమాదకరము కానీ ఎలక్ట్రిసిటీ, పవర్ ఛార్జెస్ అనేది మన బాడీలో ఉంటాయి. కనుక మన బాడీ మరొకరు బాడీతో టచ్ అయినప్పుడు, మన బాడీ మరొకరు బాడీతోని స్పృశించినప్పుడు అప్పుడు
ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంటుంది. అందుకే చూడండి, దుఃఖ నివారణ పొందేశాడు అంటే ఏంటనమాట, ఓదార్పు వచ్చేసింది ఆయనకి. అంటే మరొకరి శరీరం ద్వారా, మరొకరి స్పర్శ ద్వారా, మరొకరి ఓదార్పు ద్వారా, మరొక శరీరం ద్వారా అతనికి కలిగిన ఏంటది, నెమ్మది. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో స్పర్శ ద్వారా మనకు కలిగేది. అంతవరకు ఎందుకండి, మీకు ఎప్పుడైనా గట్టిగా ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, అనుకోకుండా దేన్నో తాకుకున్నారు, లేదంటే గుద్దుకున్నారు, నొప్పి కలగగానే వెంటనే మీ చేతులతో ఏం చేస్తే తెలుసా, మరొక చేతితో ఎడం చేతికి దెబ్బ తగలగానే మీరు ఎక్కడైతే గాయాన్ని పట్టారో వెంటనే ఆ చేతిని పట్టుకుంటారు. సపోజ్ ఈ చేతికి గాయం అయింది అనుకోండి, వెంటనే నొప్పి కలగగానే వెంటనే దాన్ని పట్టుకుంటారు. పట్టుకోగానే ఏమవుతుంది అనుకున్నారు, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అంటే మీ చేతి ద్వారానే గాయపడిన చోటని మీరు ముట్టుకోవటం వలన అక్కడికి కలిగే ఒక స్పందన, దానివల్ల ఏంటంటే అలాగా పెయిన్ రిలీఫ్ అయిపోతుంది, సబ్సైడ్ అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది అని అర్థం. అంటే ఈరోజు శాస్త్రీయంగా కూడా మనుషులు ఒకరినొకరు స్పర్శ, తల్లి, తండ్రి, ప్రియుడు, ప్రేయసి, అన్న, చెల్లి, మనకున్న సమాజంలో ఉన్న ఈ బంధాల వలన ఏమండి ఒక ఓదార్పు. ఏమండి ఎవరూ లేనప్పుడు, మనల్ని పట్టించుకోలేనప్పుడు, మన అనుకున్న వాళ్ళు వచ్చి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేనున్నాను, నీకెందుకు నువ్వు బాధపడతావు అని అనగానే అప్పటి వరకు ఎంతో దుఃఖసాగరంలో మునిగిపోయిన మనం, మన వాళ్ళు మనకిచ్చే ఓదార్పు, అంటే ఇది కేవలం మాటలతో ఓదార్చే వాళ్ళు కొందరు ఉంటారు, కానీ మరికొందరైతే ఏమండి అంటే ఆ స్పర్శలో వాళ్ళకి ఏదో ఒక తెలియని ఒక అనుభూతి అనేది ఉంటుంది. అంటే అనుభూతి అనగానే బూతుల్లో అనుకోకండి, సమాజంలో స్పర్శను కూడా చాలా భూతుగా స్పృశించేవాళ్ళు, తప్పుడుగా ఉద్దేశించేవాళ్ళు లేకపోలేదు. కానీ ఇక్కడ నేను చెబుతుంది ఒక మంచి విధానంలో నేను చెప్తున్నాను ఇక్కడ. అంటే ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా, ప్రియుడు ప్రేయసి మధ్య కూడా ఒక ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందంటే ఏంటి, లవ్ హార్మోన్ అన్నారు దాన్ని, ఆక్సిటోసిన్ అంటే దానికి పేరు పెట్టారు. ఎందుకు ఈ హార్మోను అంటే, డోపమైన్ అనేది ఒకవేళ అదొక హార్మోన్. అంటే ఇవన్నీ కూడా స్ట్రెస్కి సంబంధించిన హార్మోన్లైనా, డోపమైన్ హార్మోన్ మన శరీరంలోంచి వెళ్ళిపోయి ఆక్సిటోసిన్ హార్మోన్ రావాలి అంటే, బాధ నుంచి రిలీఫ్ అవ్వాలి అని అంటే, మనకు కావలసిన వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనం ఇష్టపడిన వాళ్ళు వెంటనే మనల్ని ఒకసారి ముట్టుకోగానే, మనల్ని తాకగానే, లేదా వాళ్ళ గాఢంగా మనల్ని కౌగిలించుకోగానే ఎంతో రిలీఫ్ మనం పొందేవాళ్ళుగా అవుతాం. అంటే హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి బాడీలో నుంచి, పెయిన్ హార్మోన్స్ పోయి ఏమండి ఆక్సిటోసిన్ లాంటి ప్రేమతో కూడిన హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. అంటే లవ్ హార్మోన్. అది ఒక తల్లి వలన కలిగే లవ్ కావచ్చు, తండ్రి వలన కలిగే లవ్ కావచ్చు, ఏమండి భార్యాభర్తల వల్ల కలిగే లవ్ కావచ్చు. అంటే దీనివల్ల మనం కలిగే ఓదార్పు, ముట్టుకోవడం వల్ల ఏంటి, ఎంత దూరంగా ఉండి చెప్పినా ఓదార్పు మాటల్లోనే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఎవరైనా చనిపోయేటప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఎంతో దిగులుతో ఏడుస్తూ ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారు, నలిగిపోతుంటారు. అప్పుడు చాలామంది వాళ్ళ గుండెలకు హత్తుకుంటారు, వాళ్ళ నెత్తిని చెయ్యి పెడతారు, వాళ్ళు ఓదారుస్తారు, వాళ్ళ భుజం తడతారు. అంటే అలా ముట్టుకోవటం వల్ల కలిగే అనుభూతులు వేరు. అంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయిపోతుంటాము, స్పర్శలో ఉన్న ప్రత్యేకతది. అవును, అంతవరకు ఎందుకంటే మాతో చాలామంది ఫొటోస్ తీయించుకుంటుంటారు. మామూలుగా నిలబడి ఫోటో తీయించుకుంటే చాలామంది ఇష్టపడరండి. ఎలా అంటే, ఒకసారి చెయ్యండి అని మా మీద. ఎందుకు చెయ్యాలనుకుంటారు, పక్కన నిలబడి ఫోటో తీయించుకునే దానికి, మనం చెయ్యి వేసి తీయించుకునే దానికి ఏంటంటే, మనం వాళ్ళు ముట్టుకోవటం వల్ల వాళ్ళు పొందే అనుభూతి అనమాట. అన్నయ్య మా మీద చెయ్యి వేశారు, చెయ్యి వేసి ఫోటో తీసుకున్నారు అంటే దానివల్ల వాళ్ళకి మన మీద ప్రేమ కలుగుతుంది. నేను ముట్టుకోనండి అన్నారు అనుకోండి, ఏమనుకుంటారు, వీళ్ళు అంతేనండి అన్నట్టు అనుకుంటారు. కానీ మనం ప్రేమగా వాళ్ళని ఆదరించి జబ్బచరిచినప్పుడు, బాధలో ఉన్నవాళ్ళు మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా ఇబ్బందులు ఎవరైనా ఉన్నారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, నో ప్రాబ్లం. డాక్టర్ అయినా ఏమంటాడంటే, ఒక పేషెంట్ దగ్గరికి వచ్చి ఏమంటాడు, పేషెంట్ ముట్టుకుంటాడు, డాక్టర్ ముట్టుకొని భుజం మీద చేయి వేస్తాడు, ఏం పర్లేదు, నీకేం పర్లేదు, నథింగ్ టు వరీ. అతని ఆ స్పర్శ ద్వారా, అతని మాటల కన్నా అతని స్పర్శ, అతను ముట్టుకోవటం వల్ల మనకు కలిగే అనుభూతి ఎక్కువగా ఉంటుంది. అంటే వీటన్నిటినీ మనం పొందడానికి గల కారణం, ఇకపోతే నిద్రకు కారణం. ఏమండి కొన్నిసార్లు మనం ఎప్పుడైతే మనం ప్రేమించిన వాళ్ళు, మనం ఓదార్చిన వాళ్ళు, వారి వల్ల కలిగే స్ట్రెస్ ఎప్పుడైతే మనకు రిలీవ్ అయిపోతుందో అప్పుడు వెంటనే మనకు కలిగేది ఏంటంటే నిద్ర. అంటే ప్రశాంతత, నెమ్మది. కనుక ఇవన్నీ కూడా స్పర్శ ద్వారా ఒక మనిషికి లభించే ఎన్నో గుణాలు.
ఒక చెల్లాయి అన్నయ్య దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య నాకు ఉన్నాడు అని అనుకొని అతను ముట్టుకోవటం వల్ల, లేదంటే అతను కౌగిలించుకోవటం వలన ఒక చెల్లాయిగా ఆమెకు కలిగే అనుభూతి వేరు. అమ్మయ్య మా అన్నయ్య ఉన్నాడు అని. అంటే వీటన్నిటినీ చెప్పడానికి బైబిల్ చాలా రకాలుగా వివరించింది. ఎలా అంటారా? ఉదాహరణకి మనం అందరూ చనిపోయిన తర్వాత పరదేశకు వెళ్తాం కదా. పరదేశకు వెళ్ళిన తర్వాత అబ్రహాము గారు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడని బైబిల్లో మనం చదువుకున్నాం. లాజరు చనిపోయి, దరిద్రుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు దేవదూతల చేత, దేవదూతలు పట్టుకెళ్ళాలా, నువ్వు వచ్చేయి అని అనడం కాదు. దేవదూతలు వచ్చి అతను స్వాగతించి ప్రేమతో అతను తీసుకుని వెళ్ళి అక్కడ అబ్రహాము గారికి అప్పజెబితే అబ్రహాము గారు ఏం చేశారట? లోకసోత 16:23 దరిద్రుడు చనిపోయి పాతి పెట్టబడి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడును. ఎందుకు ఆ పదప్రయోగం ఎందుకు జరిగింది అంటే, ఏదో అక్కడ అబ్రహాము గారికి ఛాతీ ఉంటుందని, రొమ్ము ఉంటుంది కాబట్టి ఆ రొమ్ము దగ్గరికి వెళ్ళి పడుకుంటారు అన్నది సెకండరీ. కానీ ఒకరి గుండెల పైన మనం హత్తుకోవటం వలన, చేరబడటం వల్ల మనకు కలిగే ఆనందం ఏంటి? ఏమంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనం కౌగిలించుకోవాలి అనుకుంటాం, మన ఇష్టమైన వాళ్ళు గుండెల మీద తల పెట్టాలి అనుకుంటాం. అది మీ అందరికీ తెలిసిన అనుభూతే, కలిగిన అనుభూతే. అలాగే ఆత్మలుగా కూడా మనకు కూడా అనుభూతి ఏంటది? అబ్రహాం కోసం ఏం చెప్పాడు? నాయన, ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి మీరందరూ ఆయన రొమ్మును చేరిపోతారు. ఒక తల్లి ఎలాగైతే ఒక బిడ్డను చేర్చుకొని తన రొమ్మును కౌగిలించుకుంటుందో, అబ్రహాము గారు కూడా వెళ్ళిన తరువాత మనల్ని ఆ విధంగా ఆదరిస్తాడు, అతను రొమ్మును ఆనుకుంటాము అనే విషయాన్ని బైబిల్ చెబుతుంది. అంటే ఒకరినొకరు కలవటం వలన, ఒకరినొకరు స్పృశించటం వలన, ఒకరినొకరు హత్తుకోవటం వలన కలిగే ఒక నెమ్మది అంటారు దాన్ని. అందుకే లాజరు ఇక్కడ ఏం పొందుతున్నాడు అన్నాడు? నెమ్మది. ఎప్పటివరకు భూమి మీద ఎన్నో కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, కానీ ఇప్పుడు నా గుండెలకు చేరుకున్నాడు కదా, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏమండి, ఒక మనిషి గుండెలకు చేరుకుంటేనే ఇంత సంతృప్తి, ఇంత నెమ్మది, ఆనందం కలిగితే దేవుడు గుండెలకు మనం హత్తుకుంటే, దేవుడే మనల్ని కౌగిలించుకుంటే, అసలు దేవుడే మనల్ని ముట్టుకుంటే, దేవుడే మనల్ని తాకితే, స్పృశిస్తే, ఏమండి అది చాలా గొప్ప అనుభూతి అండి. అయితే ఎవరు ముట్టుకుంటాడా ఆయన? అందరినీ ముట్టుకుంటాడా? అప్పుడప్పుడు చూడండి, ఒక పెద్ద ఏమంటారు దాన్ని, ఒక సెలబ్రిటీ, ఒక హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఏమండి ప్రజల మధ్య పలుకుబడిన వ్యక్తులు వెళుతున్నప్పుడు వెంటనే వాళ్ళు ముట్టుకోవాలి అనుకుంటారు. ప్రజల మధ్య వెళ్ళిపోతున్నప్పుడు చేతులు పట్టుకునే వాళ్ళు ఒకరు, భుజాల మధ్య చేసేవాళ్ళు ఒకరు, ఒకసారి ముట్టుకుంటే ఎలాగ ఉంటుంది అనుకునేవాళ్ళు ఒకరు. అంటే ఎందుకు ముట్టుకోవాలి అనుకున్నారు? దూరం నుంచి చూసి కళ్ళ వల్ల కలిగే సంతోషం వేరు, ఒకరిని తాకడం వల్ల పొందే అనుభూతి వేరు. అవునా? ఎస్. అంటే ఆ ముట్టుకోవడంలో ఏదో శక్తి ఉందన్నమాట. అదే ద పవర్ ఆఫ్ టచ్ అన్నారు దాన్ని. ఏమండి, యేసుప్రభు వారు జనసమూహం నుంచి నడుచుకొని వెళ్ళిపోతున్నప్పుడు వందల మంది ఆయన మీద పడుతున్నారు, అందరూ ఆయన భుజాలు తాగుతున్నారు, ఆయన భుజం తాగుతున్నారు, ఆయన బాడీని తాగుతున్నారు. ఆయనకి ఏం అనిపించలేదు. కానీ ఒక ఆమె మాత్రం రహస్యంగా వెనకాతల నుంచి ఆయన శరీరాన్ని కూడా ముట్టుకోవాలనుకోలేదటండి. ఆమె పవిత్రంగా ఏమనుకుంది, ఒక్కసారి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు, ఎందుకంటే అనేక సంవత్సరాలుగా నేను రక్తస్రావంతో బాధపడుతున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళు నెలసరి కార్యక్రమంలో వాళ్ళకి కడిగే ఆ ఋతు కార్యక్రమంలో జరిగే స్రావం, ఆ బ్లీడింగ్ వల్ల వాళ్ళ బాడీ అంతా కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు, పెయిన్. ఏమండి, నెలలో ఒక 4-5 రోజులు ఋతుస్రావంలో కలిగే పెయిన్ ఎంత ఉంటే ఎన్ని సంవత్సరాలుగా ఉందట ఆవిడ? 12 సంవత్సరాల బ్లీడింగ్, 12 సంవత్సరాల రక్తస్రావంతో ఆమె బాధపడుతుంటే రోజు బ్లడ్ పోతూ ఉంటే, ఎందుకంటే లోపల నుంచి ఏమంటారు దాన్ని, అండాశయంలో నుంచి ఆ రక్తం పిండేస్తుంటుంది అనమాట బయటికి. అలాంటి సమస్యతో ఆవిడ బాధపడుతూ డైలీ ఆవిడ పెయిన్తో ఉంది. కానీ ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక్కసారి ఆ మహానుభావుని ముట్టుకుంటే ఎలా ఉంటుంది అని అనుకుని వస్త్రపు చెంగును ముడదామని వెళ్ళిందటండి. చూద్దాం ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21, మత్తయి సువార్త 9వ అధ్యాయం 21 వచనం చూడండి. నేను ఆయన పైన వేసుకుంటారు కదా, ఆ పై వస్త్రాన్ని మాత్రము ముడితే బాగుపడుదును అని తనలో తాను అనుకునేను. ఆయన వెనకాతల నుంచి వచ్చి వస్త్రపు చెంగును ముట్టిందట. ముట్టగానే ఏమైంది? యేసు వెనక్కి చూచి మొత్తానికి ముందు అడిగాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఇది మిగతా సువార్తలో ఉంటుంది, ఎవరో నన్ను ముట్టుకున్నారు.
మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఏమంటున్నాడు అక్కడ? మార్కు సువార్త 5వ అధ్యాయం 25, 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ, ఆమె అనేక వైద్యులతో ఎన్నో తెప్పలు పడి తన కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమే ప్రయోజనం లేక మరింత సంకటపడినట్టు బాధపడింది అని అర్థం. ఏమండి? ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతున్నాను అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్త ధార కట్టిన కనుక శరీరంలో ఆ బాధ నివారణ అయినదని అర్థమైపోయింది ఆవిడకి. పెయిన్. ఎందుకంటే ఆ 5 రోజులు స్త్రీలకు జరిగే ఋతు కార్యక్రమంలో వాళ్ళు అనుభవించే పెయిన్ మగాళ్ళకి తెలియదండి, వాళ్ళకే తెలుస్తుంది. అలా ఆమె 12 ఏళ్లుగా ఆ బాధ పడుతూ ఎప్పుడైతే యేసుప్రభు వారిని అలా ఒకసారి ముట్టిందో వెంటనే ఆమె రిలీఫ్ వచ్చేసింది. పెయిన్, బాధ నుంచి నివారణ పొందేసిందట. ఆ బాధ నివారణ దాన్ని గ్రహించుకుని వెంటనే యేసు తనలోని ప్రభావము బయలు వెళ్ళనని తనలో తను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టినది ఎవరని అడుగుగా ఇంక శిష్యులు అందరూ ఈ మాట చెప్తున్నారు. ఏం ప్రభావం వెళ్ళిపోయింది అంటే యేసుప్రభు బాడీలో ఎలక్ట్రిసిటీ ఉందా, పవర్ ఉందా? ఉన్నట్టే కదా మరి. ఏమి బాడీలో ఎందరూ చెప్పాను కదా, ఆటమ్స్లో ఎలక్ట్రికల్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దీనిలో ఏంటంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ అవుతాయి. అవన్నీ సంకేతాలు. ఏమి మెదడుకు మాత్రమే సంకేతాలు వెళ్తున్నాయి. మిమ్మల్ని మరొక మనిషి ముట్టినప్పుడు మీలో నుంచి అతను వారిలోనికి ఆ సంకేతాలు వెళ్ళిపోతాయి. వెళ్ళవా? చాలామంది తండ్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు తండ్రి గారిని చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోయే ఒకరు, డాడీ ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకోవచ్చా డాడీ అని అడుగుతారు. ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి? ఏముంది ఆ టచ్ చేయటంలో? ఏముంది అంటే పెద్దవారిగా వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వాళ్ళు ముట్టుకునేయడంలో కలిగే ఆ స్పందనలు, అంటే గుండు కూడా దానికి రియాక్ట్ అవుతుంది అనమాట. బ్రెయిన్ దానికి రియాక్ట్ అవుతుంది ఆ స్పర్శకి. అంటే మమ్మల్ని ప్రేమించి ఒక పెద్ద వ్యక్తిని మేము తాకాము, ముట్టుకున్నాము అంటే ఏదో ఒక తెలియని ఆదరణ అండి. ఇవన్నీ ఏంటనుకున్నారు? ఫీలింగ్స్, భావాలు, మనుషుల్లో కలిగే స్పందనలు అంటారు. అంటే మనుషులుగా శరీరంలో మనకే ఉన్నాయి స్పందనలు, దేవుడికి లేదనుకుంటున్నారా? ఎందుకు లేదండి. దేవుడు ఆత్మకే ఉన్నాయి ఈ స్పర్శలని. ఆత్మలో నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, బాడీలోంచి చచ్చిపోయిన అనుకోండి, మీరు ఎంత ముట్టుకోండి, కూతురు వచ్చి పట్టుకుని ఏడుస్తున్నా, కొడుకు వచ్చి పట్టుకుని ఏడుస్తున్నా ఆ తల్లి శవం స్పందిస్తుందా? అంటే స్పందనలు దేనికనమాట? స్పిరిట్. ఆత్మకే ఈ స్పందనలన్నీ ఉంటాయి. మరి ఆత్మ దేవుడైనప్పుడు, మనందరికీ తండ్రి దేవుడు ఆత్మ అయినప్పుడు ఆయనకి స్పందన లేవా? స్పందన వచ్చిందా ఆయన దగ్గర నుంచి? అవునా? ఈ స్పందనలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి కలిగే స్పందనలే మనకి. అంటే దేవుడు మనం తాకాలి అనుకున్నాడు, దేవుడు మనల్ని ముట్టుకోవాలి అనుకున్నాడు. మనుషులు కూడా దేవుణ్ణి కాంటాక్ట్లో, టచ్లో ఉంటుంటారు. అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఎవరైనా స్నేహితులు కలిసేటప్పుడు, కావలసిన వాళ్ళు కలిసేటప్పుడు ఇంకా బాయ్ అని చెప్తే, ఏంటి బాయ్ చెప్తున్నావు, ఏంటి టచ్లో ఉండవా? నువ్వు వెళ్ళినా సరే టచ్లో ఉండాలి. టచ్లో ఉండడం అంటే ఏంటనమాట? సంబంధం కలిగి ఉండు, సంబంధం పోగొట్టుకోవద్దు, తెంచేయొద్దు అని అర్థం. సంబంధాలు వద్దనుకున్న వాళ్ళు తెంచుకొని పోతుంటారులేండి, అది వదిలేండి. దాని విలువ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈజీగా సునాయాసంగా తెంపేసుకుంటారు. కానీ నిజంగా బంధం యొక్క విలువ అర్థమైన వాళ్ళు, అనుబంధాన్ని కలిగిన వాళ్ళు, ఒకసారిని వారు స్పృశించిన వారు, వారితో కాంటాక్ట్ కలిగిన వాళ్ళు అసలు వాళ్ళని వదులుకోలేరండి. దట్ ఈస్ ట్రూ రిలేషన్. అది నిజమైన బంధం. అది దేవునికి, మనుష్యులకి మనకున్న బంధం. ఎవరైతే దేవుడిని రియల్గా ఫీల్ అవుతారో, లేదా దేవుడు ఎవరిని రియల్గా ఫీల్ అవుతాడో, నిజంగా మనుషులందరినీ ఫీల్ అవ్వబట్టే కదా నేను వదులుకోలేకపోతున్నాడు. దేవుడు వదిలేసుకున్నాడు మనుషుల్ని. చెప్పండి, ఎవరిని వదిలేసుకున్నాడు? పాపులుగా, నీచులుగా, దుర్మార్గులుగా, ఎంతో దౌర్భాగ్యులుగా మనం మారిపోయినా వదిలేసుకుంటున్నాడా? నేను వారిని ఎడబాయలేను అంటున్నాడు, నేను వారిని వదులుకోలేను అంటున్నాడు. అంటే నువ్వు మంచోడు కాదు, నువ్వు చెడ్డోడు కాబట్టి వదిలేసుకున్నాను, నువ్వు మంచోడైతే వదులుకోను. ఏమండి? దేవుడు అలాగ అన్నాడా? నాయన, నీతో నాకు అనుబంధం ఉందరా, నీతో నాకు సంబంధం ఉందయ్యా, నిన్ను ఎలా వదులుకోగలను నేను? కనుక ఎంతవరకు నిన్ను ఎలాగైనా నీతో తిరిగి రీకనెక్ట్ అవ్వడానికి చూస్తున్నాను, నీతో తిరిగి సంబంధాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను, నీతో మరలా నేను రిలేషన్లోకి రావాలి అనుకుంటున్నాను. దేవుడు మనుషులతో చెప్తున్న మాట ఇది. కారణం, ఎవరిని వదులుకోగలడు? ఏ ఒక్కరును నశింపవలనని ఇచ్చయింపక. అంటే భూమి మీద మనుషులు బ్రతుకున్నంత వరకు దేవుడు యొక్క స్పందనలు మనుషులను తాకుతూనే ఉంటాయి. మనుషులకి ఆయన స్పర్శ తెలుస్తూనే ఉంటుంది. మనకు లోక సంబంధమైన మనుషుల స్పర్శ తప్ప దేవుడి స్పర్శ ఎప్పుడైనా మీరు పొందారా? ఏమండి? ఈ పనికి మన దొంగలు క్రైస్తవ బాబాలు చేసే టచ్ అనుకుని తోసేసి ఆ దొంగ స్పర్శలు కాదు అవన్నీ, ఆ టచ్లు కాదు అవన్నీ.
ఏమండి, పనికిరాని దొంగ స్పర్శలేను అన్నీ. కానీ ఒక రియల్ టచ్, దేవునితో మనకు కలిగే ఒక నిజమైన అనుభూతి, ఒక నిజమైన అనుబంధం ఉంటే అసలు ఎప్పటికీ మనం ఆ బంధాన్ని వదులుకోలేమండి. అది దేవుడికి మాత్రమే ఉంది. దేవుడు అర్థమైన వాళ్ళకే ఉంటుంది ఆ బంధం కూడా, అనుబంధం కూడా. ఒక మాట చదువుతాం బైబిల్లో, కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 94వ కీర్తనలోని 19వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 94వ కీర్తనలోని 19వ వచనం. నా అంతరంగములో విచారములు హెచ్చగా, అంటే లోన నేను చాలా సమస్యలతో సతమతమైపోతున్నాను. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ద్రోహాలు, ఎన్నో సమస్యలు, నా బాధలు నా గుండెల్లో ఉన్నప్పుడట, హెచ్చగా అంటే ఎక్కువగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. అంటే దేవుడు ఏం చేస్తాడనమాట, మనల్ని ఏం కలుగజేస్తాడు? నెమ్మది కలుగజేస్తాడు. ఏం పర్లేదు నాయన, నేను ఉన్నాను కదరా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఎవరు వదిలేశారని బాధపడుతున్నావా, ఏదో దక్కలేదని బాధపడుతున్నావా, ఏదో దూరం అయిందని బాధపడుతున్నావా, అవమానం కలిగిందని బాధపడుతున్నావా, డబ్బులు లేవని బాధపడుతున్నావా? నేనున్నాను కదయ్యా. నా అంతరంగంలో విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ అంటున్నాడు. ఆదరణ అంటే ఎలా ఉంటుంది? ఆదరణ ఒక తల్లి వల్ల కలిగే ఆదరణ, ఒక తండ్రి వల్ల కలిగే ఆదరణ, ఒక భర్త వల్ల కలిగే ఆదరణ, అలాగే ఒక దేవుని వల్ల కలిగే ఆదరణ. ఏమండి, నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. అంటే మన స్ట్రెస్ రిలీఫ్ అయిపోతున్నాం ఎప్పుడైతే దేవుడి స్పర్శ మనల్ని తాకిందో, ఎప్పుడైతే దేవుళ్ళు మనం ముట్టుకుంటున్నాడో, ఎప్పుడైతే దేవుని ప్రభావం మనల్ని తాకుతుందో. ప్రభావం తాకడం అంటే అదే. అప్పుడు మనం ఏమవుతాం? స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందుతాం మనం. అంటే దేవుడు తాగుతాడా? దేవుడు నిజంగా తాగుతాడా? చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. 37వ కీర్తనలోని 23, 24 వచనాలు చూడండి. 37వ కీర్తన 23, 24. ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నువ్వు మంచిగా నడుస్తున్నావు అనుకో, నీ ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఏమంటే, మన పిల్లల్ని చేపట్టుకొని నడిపిస్తుంటామండి, పడిపోతారు వాళ్ళు. పడిపోతే ఏం చేస్తాం? వదిలేస్తామా? తిరిగి మళ్ళీ వాళ్ళని లేపుతాం. మన పిల్లలు వాళ్ళు, మనం చేయి పట్టుకున్నాం, వాళ్ళని విడిచిపెట్టము. దేవుడు విడిచిపెడతాడా మనల్ని? విడిచిపెట్టాడండి. ఆయన మనల్ని విడిచిపెట్టాడట. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు అంటే భక్తులు చెయ్యి ఆయన పట్టుకున్నాడట. మీకు ఎప్పుడైనా ఆయన చెయ్యి పట్టుకున్నట్టు అనిపిస్తుందా? ఏదో డైరెక్ట్గా ఆకాశం నుంచి ఒక చెయ్యి వచ్చి మీ చెయ్యిని పట్టుకోవడం అని అనుకుంటున్నారా? ఆయన తాగుతూ ఉన్నాడండి. ఏమండి, ఆయన మన చుట్టే తిరుగుతున్నాడు. మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు, మనల్ని విడిచి ఉండలేడు అని మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. నిజంగా దేవుడు అర్థమైన వాళ్ళకి మాటలు అర్థమవుతాయి. అంటే దేవుని యొక్క ఆదరణ ఎలా ఉంటుందంటే, అసలు ఆయన వెళ్ళిపోతే కదా మీ దగ్గర నుంచి, మిమ్మల్ని వదిలేస్తే కదా ఆయన, ఏ రోజు కూడా మిమ్మల్ని వదలడు ఆయన. యేసుప్రభు వారు సిలువలో ఆఖరిలో కేకలేస్తున్నారు. ఏమని? నా దేవా ఎందుకు నా చెయ్యి వదిలేసావెందుకు అని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. వదిలేసావెందుకు, నా చెయ్యి ఎందుకు? లామా సబక్తాని అంటే అదే కదా అర్థం. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశావని. నన్ను విడిచిపెట్టేశావు అని అంటున్నాడు అంటే అప్పటి వరకు ఎవరు పట్టుకున్నారనే కదా అక్కడ అర్థం. ఏమండి, ఎందుకు విడిచేయవలసి వచ్చింది? ఆ ప్రాణం పోయినంత ఆ క్షణంలోనే వదిలేశాడండి. ఎందుకంటే దేవుడు చేయి పట్టుకున్నంత వరకు అతను ప్రాణం పోదు, ఎవరు అతను ఏం చేయలేరు. వదిలేశాడు, అతను ప్రాణం పోయింది, వెంటనే మళ్ళీ పట్టుకున్నాడు. ఎందుకంటే చచ్చిపోతే యేసుప్రభు ఏమన్నాడు? ఇదిగో తండ్రి, నా ఆత్మ నీ చేతికి, నేను చచ్చిపోగానే నన్ను తీసుకెళ్ళిపోయి, నీతో పాటు తీసుకెళ్ళిపోయి. ఏమండి, అంటే యేసుప్రభు వారితో తండ్రి ఎప్పుడు కనెక్షన్లో ఉన్నాడా? కాంటాక్ట్లో ఉన్నాడా? అవును. ఎలా ఉన్నాడు కాంటాక్ట్లో? బతుకున్నంత కాలం ప్రతిరోజు రాత్రి ఏమండి ఒంటరిగా వెళ్ళి ఏం చేసేవాడు ఆయన? ఎవరితోని రీకనెక్ట్ అయ్యాడు? రాత్రి అవగానే మొబైల్స్ పట్టుకొని ఉండే మనుషులు, తాము ప్రేమించిన వారితో దొంగచాటుగా కనెక్ట్ అయ్యి ఉండే మనుషులు, ఏమండి దేవుడుతో కనెక్ట్ అవ్వడానికి యేసుప్రభు ఏం చేశాడు? నైట్ టైం అవగానే ఎవరితో కనెక్ట్ అయిపోయాడు? తన తండ్రితో. మా నాన్నగారితో నేను మాట్లాడాలండి, మా నాన్నగారితో నేను కనెక్ట్ అవ్వాలండి. ఏమండి, అంటే ఏంటది కనెక్షన్? ఆ రిలేషన్, ఆ కనెక్షన్ అలా ఉంటుందండి. నేను ప్రయాణం చేసి బయలుదేరుతాననగా నాకు ఫోన్ వచ్చేద్దండి తండ్రి గారి దగ్గర నుంచి. నాయనా, ఎయిర్పోర్ట్కి వచ్చావా?
బండి ఎక్కావా, ఎప్పుడు వస్తున్నావు, ఎన్ని గంటలకు వస్తున్నావు అంటే ఎందుకు ఫోన్ చేస్తున్నారు? రిలేషన్, ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం బట్టి, ఏమండి, ఆ రిలేషన్ బట్టి ఆయన ఏమవుతుంటాడంటే, ఎప్పుడు వస్తావు, ఎన్ని గంటలకు వస్తావు, అయితే ఓకే భోజనం సిద్ధం చేసి ఇస్తాను, నాతో తినేయడానికి నువ్వు వచ్చేయి అంటే వాళ్ళ తాలూకా ఆలోచన విధానం ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? దృష్టి తాము ప్రేమించిన వాళ్ళ మీద, కొడుకుల మీద, కూతుర్ల మీద, మనుమడి మీద, మనవరాళ్ళ మీద, భార్య మీద, భర్త మీద. మరి దేవుడు ప్రేమ ఎవరి మీద ఉంటుంది? తాను ప్రేమించింది ఇంకెవరున్నారు? భార్య లేదు, ఇతర బంధువర్గం లేదు, ఆయన కలిగిందల్లా మనమే. కనుక మనతోనే ఆయన కనెక్షన్. కాబట్టి మన చేయి పట్టుకునే ఉంటాడు ఆయన, ఏ రోజు విడిచిపెట్టాడు. మనం అనుకున్న తండ్రి లేడు మనతోని అని అనుకుంటున్నాం, కానీ ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మీ అందరితో పాటు, ప్రేమించిన వాళ్ళతో పాటు ఆయన ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు తెలియకుండానే ముట్టుకుంటూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని. ఆయన స్పర్శ మిమ్మల్ని తాకుతోంది, చేపట్టుకున్నాడు. ఏమండి, పట్టుకోబట్టి ఈరోజు బాగున్నామండి, పట్టుకోబట్టి ఆరోగ్యంగా ఉన్నాండి, పట్టుకోబట్టి 3 పూట్ల అన్నం తింటున్నామండి. ఆయన చెయ్యి విడిచిపెట్టేస్తే ఏమైపోద్ది? ఏమైపోద్ది చెప్పండి? అంటే మీరు నమ్ముతున్నారు దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడని? లేదా అల్ప విశ్వాసులుగా ఉన్నారా? నన్ను ఏంటి దేవుడు పట్టుకోవడం ఏంటి, దేవుడు పట్టుకోకపోయినా పర్లేదు కానీ నన్ను ప్రేమించిన వాళ్ళు పట్టుకుంటే చాలు అనుకున్నారా? ఏమండి, నాకు ఇష్టమైన వాళ్ళని ముట్టుకుంటే చాలు అనుకున్నారా? అది తర్వాత. కానీ మొట్టమొదటిసారిగా మీ పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి దేవుడు మిమ్మల్ని తాకాలి అని అనుకోవాలి. అవునండి, అప్పుడప్పుడు పిల్లలు పడుకున్న తర్వాత, ఎందుకంటే పగలంతా మన చేతికి దొరకరు. మన పిల్లలు చిన్నప్పుడు ఉండేటప్పుడు, ఏమంటే రారా నా మనవరాలందరూ పిలుస్తుంది అనుకోండి, ఆటల బిజీలో ఆవిడ రావడానికి చాలా తీరిక లేకుండా ఉంటుంది. ఏమంటే ఒక పిఎంకైనా ఖాళీ ఉంటుంది, కానీ ఆవిడ మెలకుగా ఉంటే మాత్రం రమ్మంటే ఎప్పుడు ఆవిడ మూడు బాగుంటే వస్తుంది, లేదంటే ఆవిడ చుట్టూ ఆట వస్తువులతోని తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? టైం దొరకదు మనకి. అంటే మనం ఖాళీగా ఉన్నాం కానీ ఆవిడకి ఖాళీ లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఆవిడ పడుకుంటుంది. పడుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చక్కగా వెళ్ళి ఆవిడ పక్కన పడుకొని ఆవిడ చేతులు చూసి, ఆవిడ కాళ్ళను చూసి, ఆవిడ ముక్కును చూసి, కళ్ళును చూసి, ఏమండి మనం ముట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం, స్పృశిస్తాం, అంతేనా? టచ్ చేస్తామా? అంటే దానివల్ల కలిగే అనుభూతి ఏంటి అనమాట? కన్నవారు కాబట్టి, మనం ప్రేమించిన వాళ్ళు కాబట్టి, మనం ఎలాగైతే వాళ్ళ దగ్గరికి వెళుతుంటామో, దేవుడు కూడా మనం పడుకున్నప్పుడు రాత్రి వేళ ఆయన మన దగ్గరకు వచ్చేసి, ఏమండి నువ్వంతా బిజీగా ఎంత తిరుగుతున్నా తన ఇష్టమైన పిల్లలు అలసిపోయి రాగానే చూస్తుంటాడు. నా కొడుకు అలసిపోయాడు కదా ఈరోజు, వాక్యం చెప్పి అలసిపోయాడు, సువార్త చెప్పి అలసిపోయాడు, డబ్బు ఇచ్చి అలసిపోయాడు, ప్రయాణం చేసి అలసిపోయాడు. వస్తాడు ఆయన మన దగ్గరికి, మనతో ఉంటాడు ఆయన. మనతో కలిగే అనుబంధం ఆయనకు అలాంటిది. మనం నిజంగా అటువంటి అనుభూతిని మనం పొందాలి అంటే దేవుని స్పర్శ. ఆయన ముట్టుకుంటున్నాడు మనల్ని, ఆయన మనల్ని తాకుతున్నాడు, ఆయన మనతోనే మన చుట్టూ ఉంటున్నాడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నా చెయ్యి ఎందుకు వదిలేసావయ్యా అని అన్నాడు. అంటే అప్పటి వరకు తండ్రి చెయ్యి పట్టుకొని ఉండడమే. యేసుప్రభు ఎంత పెద్దవాడైనా, 33 సంవత్సరాలు వచ్చినా ఎంతసేపు ఈయన ఉద్దేశాలన్నీ ఎటువైపు ఉన్నాయి? మా నాన్న నా చేపట్టుకున్నాడా లేదా, మా నాన్న నాతో ఉన్నాడా లేదా, నా వెనక వస్తున్నాడా లేదా. ఏమండి, బడికి వెళ్ళేటప్పుడు చూడండి, బడికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని బడిలో డ్రాప్ చేసేస్తే నువ్వు రా బడికి అంటారు, నేను వస్తానులే పద అంటాం మనం. అవునా? బడికి రా నాతో పాటు వచ్చే అంటాం. అంటే వెళ్ళినంత వరకు మన వాళ్ళు వెనకాతలు ఉన్నారా లేదో చూస్తా, నువ్వు వెళ్ళి నేను వచ్చేస్తాను అంటే ఉత్తిదే మాయ చేయడానికి అలా పంపించి మనం ఇలా మాయమైపోతాం మనం. అంటే మన వాళ్ళు వస్తున్నారా లేదని వెనక తిరిగి చెక్ చేసుకుంటాం మనం. మరి యేసుప్రభు చెక్ చేసుకోలేదు అనుకుంటున్నాడా? నా తండ్రి ఎప్పుడు నాతోనే ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు, ఆయన ఎప్పుడూ నా చెయ్యి విడిచినవాడు కాడు, నిన్ను విడువను ఎడబాయను అని అన్నాడు కదా. తల్లేనా విడుస్తుందట, ఏమండి తండ్రైనా విడుస్తారట. కానీ దేవుడు తన గురించి ఏం చెప్పుకున్నాడు? నేను నిన్ను విడువను ఎడబాయను అని తండ్రిగా ఆయనే మనతో చెప్పుకుంటున్నాడు. అంటే నమ్మాలా ఈ మాటని? ఎందుకు ఎడబాయను అన్నాడు? మనల్ని తాకాలని, మనల్ని ముట్టుకోవాలని, మనతో కలిసి ఉండాలని. సహవాసం అంటారు దాన్ని, రిలేషన్ అంటారు దాన్ని, ట్రూ రిలేషన్. అవునా? ఎస్, నిజమైన అనుభూతి దేవునితో పొందేది. అందుకే చూడండి ఈ మాట ఎలా అంటున్నాడు. 37, 23, 24 చదువుతున్నాం. ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడు కానీ వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక పడిపోతే ఏంటి? ఈ లోకం నిన్ను దూషించినా, అవమానించినా, కఠినంగా మాట్లాడినా, అరే నాన్న వాళ్ళందరూ నేను ఏదో అంటున్నారు, నీకు ఎందులో బాధపడతా, నేను ఉన్నాను కదా, డోంట్ వరీ. అలా దేవుని మీద ఆనుకొని బ్రతికే వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వరు. అందుకే వాళ్ళకి బీపీ షుగర్లు రావు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ అంతా ఎవరి మీద ఉంది? దేవుని మీద. ఆయన నాతో ఉన్నప్పుడు వీళ్ళందరూ పొగిడితే ఏంటి, వీళ్ళందరూ పోతే ఏంటి, వీళ్ళందరూ
ఏమండి? అసూయ పడితే ఏంటి, వీళ్ళందరూ ద్వేషిస్తే మనకేంటి? వద్దు. అసలు అసలు లెక్కల్లో నుంచే తీసేయండి. వాళ్ళు పట్టించుకోవద్దు. మీరు ఈ లోకం మిమ్మల్ని అవమానపరచవచ్చు, కానీ మీ తండ్రి మీతో ఉంటే ఆ అనుభూతి చాలా గొప్పది. అది ఎంతో ఉన్నతమైనది. ఏమండి? అంటే ఈ మాటల వలన మనకేమర్థం అవుతుంది? దేవుని స్పర్శ. ఆయన మనల్ని స్పృశిస్తున్నాడు, కానీ మనం ఆయన స్పృశించలేకపోతున్నాం. కానీ ఒక భక్తుడు స్పృశిస్తూ ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఒక ప్రవక్తతో చెబుతున్నాడు తండ్రి. ఏమని చెబుతున్నాడు ప్రవక్తతో? నీ దేవుడిని యెహోవానగు నేనే, భయపడద్దు నాయన, భయపడద్దు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు తన కుడి చేతిని ఏం చేస్తున్నాడట? పట్టుకుంటున్నాడు. అంటే ఆయన పట్టుకోవడం వల్ల వచ్చేది ఏంటి? ధైర్యం. ఆయన పట్టుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటి? నమ్మకం, బలం, అన్ని రకాలుగా. ఒక ప్రవక్త బాధల్లో ఉంటే వాళ్ళని పట్టుకుంటున్నాడు, ఓదారుస్తున్నాడు. అలాగే ఇర్మియా ప్రవక్తను ముట్టుకోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా అంటే చూడండి. ఆ ప్రవక్తను దేవుడు స్పృశిస్తే, దేవుడు టచ్ చేస్తే ఏం జరుగుతుందో చెప్తాడు చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి ఏమంటున్నాడు అక్కడ? అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని మాట్లాడటం నాకు శక్తి చాలదని నేను అనగా నా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చిన బాలుడని అనొద్దయ్యా. నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు నీవు చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, నేను నీ చేయి పట్టుకున్నాను నేను. ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి ఏం చేశారటండి? ఇర్మియాది చెయ్యి చాపి నా నోటిని ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీకు నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నేను అపాయింట్ చేశాను ఇర్మియా అంటున్నాడు చూడండి. అంటే ప్రవక్త నోటిని ముట్టుకున్నాడా? మనకిష్టమైన వాళ్ళ పెదాలని ముట్టుకోవాలి అనుకుంటాం. ఏమండి? మన పిల్లల పెదాల మీద మనం ప్రేమగా ముద్దు పెట్టుకుంటాం. దేవుడు కూడా తన పిల్లలుగా మన పెదాలను ఆయన ముట్టుకుంటున్నాడు. ముట్టుకుని ఏం చేస్తున్నాడు? నీ నోటికి శక్తినిస్తున్నాను నాయన, మాట్లాడు. నువ్వు మాట్లాడితే ఏమండి? యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఏమని చెప్పాడట? నేను నీ నోట నా మాటలు ఉంచాను. అంటే దేవుడు నీ లిప్స్ టచ్ చేశాడు అనడానికి ఏంటి? నువ్వు అనర్గళంగా దేవుని గురించి మాట్లాడుతుంటే ఏం టచ్ చేశాడు ఆయన? నాకు ఆనందంగా ఉందండి, నా నోటిని ముద్దు పెట్టుకున్నాడని, నా నోటిని టచ్ చేశాడని. టచ్ చేయబట్టే కదా ప్రజల మధ్య ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. జైశాలు గారు సవాలు చేసి ప్రజల మధ్య బైబిల్ పక్షాన, దేవుని పక్షాన నిలబడి మాట్లాడాడంటే ఆయన లిప్స్ని ఎవరు ముట్టుకున్నారు? ఎవరి చేతితో ముట్టుకున్నారు? ఒకరోజు ఇర్మియాని టచ్ చేశాడు, ఈ తరంలో ఆయన టచ్ చేశాడు. నిజంగా ఎవరెవరిని ఆయన టచ్ చేస్తున్నాడు, ఆ టచ్ చేసిన వ్యక్తి దేవుని గూర్చి సమాజంలో నిలబడి మాట్లాడుతుంటే ఏమనుకోవాలో తెలుసు అనుభూతి? ఆయన నన్ను స్పృశించాడు, ఆయన నన్ను ముట్టుకున్నాడు, ఆయన నన్ను తాకాడు, అందుకే నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. అప్పుడప్పుడు అంటుంటారు, ఏమంటే మీరు వేదిక మీదకి వెళ్ళి అలా మాట్లాడుతుంటారు, మీకు భయం అనిపించదా అని. ఏమో ప్రజల నుంచి ఎవడన్నా వచ్చి గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి? మాట్లాడతారు, అడ్డగిస్తారు. లేదంటే ధైర్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది మాట్లాడలేరు, ఎదుర్కోలేరు. ధైర్యంగా అతను మాట్లాడుతున్నప్పుడు అతని శక్తిని, ఆత్మను ఎదిరించలేకపోయారట. స్టెఫెన్ విషయంలో చెప్తుంది బైబిల్. అంటే ఎవరు టచ్ చేశారు, ఎవరి స్పర్శ ఉంది అంటే దేవుడు తాకితే దాని పవర్ అలా ఉంటుంది అన్నమాట. అదే ద పవర్ ఆఫ్ టచ్. అంటే దేవుడే నిన్ను స్పృశిస్తే, దేవుని స్పర్శ ఒకవేళ నీకు ఉంటే శక్తి వస్తుందా? ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుందండి. ఒక మనిషి ముట్టుకుంటేనే మనకి పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. ఒక మనిషి గుండెలకు హత్తుకుంటేనే మనకి ప్రేమ పొంగిపోతుంది. ఒక మనిషి తాకిడి వల్లే మనకి ఇన్ని ప్రయోజనాలు ఉంటే ముందు చెప్పాను కదా మీకు. ఒక మనిషిని తాకడం వల్ల, ఒక తల్లి ఒక బిడ్డను తాకడం వల్ల, ఒక ప్రియుడు ప్రేయసిని తాకడం వల్ల, ఒక భర్త భార్యను తాకడం వల్ల ఇలా కలిగే ఎన్నో ప్రయోజనాలు. శాస్త్రీయంగా నిజం అనుకుంటున్నప్పుడు ఒక దేవుడు మనిషిని తాకితే కలిగే ప్రయోజనాలు ఏంటో, ఆ స్పర్శ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో దేవుడు చెబుతున్నాడు బైబిల్లో ఇవన్నీ. అంటే ఇప్పుడు మీలో ఎంతమందిని టచ్ చేశాడు? ఎవరికైనా ప్రార్థన చేయమని అనుకోండి, నాకు ప్రార్థన చేయడం రాదండి అంటే టచ్ చేయలేదన్నమాట. నేను
ఏమండి బైబిల్ గురించి మాట్లాడి 4 మాటలంటే నేను మాట్లాడలేనండి. మరి బూతులు మాట్లాడతావా? ఎదుటోళ్ళు గురించి చెడ్డ మాటలు మాట్లాడతావా? అల్లర్లకు మాత్రం నోరిపి గట్టిగా మాట్లాడతావే, దేవుడి కోసం ఎందుకు మాట్లాడలేవు? నేర్చుకోవాలి. చదువురానులు కూడా నేర్చుకొని సువార్తలు ప్రకటిస్తున్నారు, చదువురానులు కూడా నేర్చుకొని వాక్యాలు ప్రకటిస్తున్నారు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే దేవుడు తాకిడి లేదన్నమాట. ఆయన తాకడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు ఇష్టపడాలి కదా. ఏమండి, మనిషి ఎలాగున్నాడు తెలుసా దేవుని దగ్గర? టచ్ మీ నాట్ లా ఉన్నాడు. టచ్ మీ నాట్ అంటే మన మొక్కలకు ఒక పేరు ఉంటుందండి, ఆకులకి. టచ్ మీ నాట్, నన్ను ముట్టుకోకు అని. అంటే ఏంటోనండి ఆ కొమ్మలు, మీరు అందరూ చాలామంది చూసే ఉంటారు. ఆకులు అప్పటి వరకు ఇలాగా విచ్చుకొని ఉంటాయండి, అవి చింత చిగురు ఆకుల్లాగా ఉంటాయి అవి, టచ్ మీ నాట్ అని. అలా ముట్టుకోగానే వెంటనే ముడుచుకుపోతాయండి. చూసారా మీలో చాలామంది? మీరందరూ చూసే ఉంటారు. టచ్ మీ నాట్ అంటారు వాటిని. అదేంటండి, మనం ముట్టుకోగానే ఆకులు ఎందుకండి ముడిచిపోతున్నాయి? అంటే మన స్పర్శ అటు తెలిసిపోయిందా? చెప్పండి, మన స్పర్శ మొక్కలకు తెలిసిపోయిందా? చిన్న చిన్న ఆకులకు తెలిసిపోయిందా? ముడుచుకున్నాయి కాబట్టి స్పర్శ తెలుస్తుంది. కానీ స్పర్శ అనేది అన్నిటికీ ఉంది. జంతువులకు స్పర్శ ఉంది, ఏమండి, ప్రకృతిలో ప్రతి పదార్థానికి స్పర్శ అనేది ఉంది. ఫీల్ అవుతున్నాయి మనల్ని. ఒక చిన్న ఆకులే నువ్వు ఇలా ముట్టుకోగానే ఒక వ్యక్తి నువ్వు ఉన్నావని, నువ్వు తను ముట్టుకున్నావని కనుక నేను ముడుచుకుపోతానని అది ముడుచుకుపోయి చూపిస్తుంది. ఏమని? నువ్వు నన్ను పట్టుకున్నావు కదా, నువ్వు నన్ను ముట్టుకున్నావు కదా అన్న దానికి ఉదాహరణే ఆ టచ్ మీ నాట్ ప్లాంట్. మరి దేవుడు నిన్ను ముట్టాడు అనడానికి ఏది ఉదాహరణ? ఆకు అలాగే ఉందనుకోండి, ఎవరు ముట్టలేదని అర్థం. నీ నోటి నుంచి దేవుని మాటలు రావట్లేదు అనుకోండి, అంటే నేను దేవుడు ముట్టలేదు అని అర్థం. అవునా? నీ శరీరంలో నీ బ్రతుకుల నుంచి దేవుని పనులు రావట్లేదు అనుకోండి, అంటే దేవుడు నిన్ను ముట్టలేదు అని అర్థం. ఈ లోకంలో చూడండి, కోట్ల మంది అందరూ ఎలా బ్రతుకుతున్నారు? తమకు నచ్చినట్లు, తమ సంతోషాల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతుకుతున్నారు. వాళ్ళందరినీ దేవుడు ఏమండి ముట్టాలి అని అనుకుంటున్నాడు, కానీ వాళ్ళు ముట్టనిస్తే కదా. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ఎలా ముట్టదు, ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది స్పర్శించడానికి ఇష్టపడరు. ఈరోజు సమాజం కూడా దేవుని స్పృశించడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు మంచి చెబితే కరపత్రం ఇస్తే మాకు అవసరం లేదు పో, మంచి మాటలు చెబితే మాకు అక్కర్లేదు, నువ్వేం చెప్పదు వెళ్ళిపో. ఇవన్నీ ఏంటనమాట? దేవుని యొక్క స్పర్శ తాకడానికి ఆయన వస్తున్నప్పుడు నువ్వు నన్ను ముట్టుకోదు దూరంగా వెళ్ళిపోతే ఇంకేముంటుందండి? పెళ్లి చేసిన తర్వాత భార్య నన్ను ముట్టుకోవద్దని భర్తనంద అనుకోండి, ఇంకా వాళ్ళ మధ్య సంసారం ఏముంటుంది చెప్పండి? వాళ్ళకి పిల్లలేం పుడతారు చెప్పండి? టచ్ మీ నాట్ లాగా ఉంటే. దేవుడు ఈ సమాజాన్ని ముట్టుకోవాలి అనుకుంటున్నాడు, తాకాలి అనుకుంటున్నాడు, తన ఉద్దేశాలను నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాడు. కానీ ఈ సమాజం ముట్టనిస్తుందా? ఈ సమాజం వింటుందా? ఈ సమాజం అంగీకరిస్తుందా, స్వీకరిస్తుందా? ఆలోచించండి. కనుక ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు? ముట్టగానే ఏమొచ్చేసిందటండి? పెళ్ళగించుటకు 10వ విరగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనుల మీద నీకు అధికారం 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 అంటున్నాడు. చూడండి, అంటే ముట్టడం వలన కలిగే ప్రయోజనాల కోసం దేవుడు చెబుతున్నాడండి. మరొక మాట చూద్దామా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో యేసుప్రభు రూపాంతరం పొందుతున్నారు ఆ కొండ మీద. ఆ రూపాంతరం పొందుతున్నప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే వాళ్ళు అది చూసారండి, మొత్తం వీళ్ళు భయపడిపోయారండి. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు భయపడిపోయినప్పుడు 17వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతను ఇంకనో మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొను, ఇదిగో ఆయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు ఆనందించుచున్నాయి, నేను మాట వినడం ఒక శబ్దము. ఆ మేఘంలో నుండి పుట్టిన శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడిపోయాడు, గజగజలాడిపోయాటండి. అంటే దడ, ఈ మధ్యన మన పాట దడెక్కిస్తుంది కదా అందరినీ. ఆయన పేరు వింటే దడదడ. ఎవరికి? అందరికీ. విరోధులకు దడదడ, ఏమండి, వ్యతిరేకులకు దడదడ, దొంగలకు దడదడ. ఇక్కడ యేసుప్రభు పాపం తండ్రి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పరలోకం నుంచి శబ్దం వచ్చి గట్టిగా ఉరిమేసరికి, మాట్లాడేసరికి శిష్యులు 6వ వచనం, శిష్యులు ఈ మాట విని బోర్ల పడిపోయారంటే సాష్టాంగ పడిపోయారు అనమాట. బాబోయ్ అనుకొని నేల పెట్టేశారు, ముఖం పెట్టి మిక్కిలి భయపడగా. 7వ వచనం చూడండి, యేసువారి యొద్దకు వచ్చి లేవండి నాయన అన్నాడా? ఏం చేశారు చూడండి అక్కడ. యేసువారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, కమాన్ గెటప్ లేండి, భయపడకుడి, నేనున్నాను కదా పక్కన, ఎందుకరా భయపడతారు? అంటే యేసు ప్రభు ముట్టుకోవటంలో వాళ్ళు ఏం రిలీఫ్ అయిపోయారు? పెయిన్ నుంచి రిలీఫ్. అమ్మయ్య ప్రభు, నువ్వు ముట్టావా నాయన, నువ్వు వచ్చావా,
ఒక్కసారి గుండెలు బేజారెక్కిపోయి ప్రభు ఆ శబ్దం వినగానే భయం వచ్చేసిందయ్యా. పోన్లే, నువ్వు వచ్చి మమ్మల్ని ముట్టుకున్నావు చాలు. అంటే యేసు ప్రభు ముట్టడం వెనుక ఏంటి ఆంతర్యం? ఒకరిని ముట్టుకోవడం వలన పెయిన్ రిలీఫ్ అయిపోద్ది. అంటే వాళ్ళు డోపమైన్ హార్మోన్, అంటే స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది వాళ్ళకి. ప్రేమను ఎప్పుడైతే చూపిస్తారో ఆక్సిటోసిన్ రిలీజ్ అయిపోతుంది యేసు ప్రభువులో నుంచి వాళ్ళకి. వెంటనే వాళ్ళు ఆనందం, హ్యాపీ, అమ్మయ్య నువ్వు మీరు వచ్చారు ప్రభు, పర్లేదు. ఏమండి, భయపడుతున్నప్పుడు అప్పుడప్పుడు చూడండి, రాత్రిపూట పిల్లలు సడన్గా భయపడ్డారు అనుకోండి, మమ్మీ డాడీ అని పిలుస్తుంటారు. సడన్గా భయపడినప్పుడు వెంటనే వాళ్ళు గుండెలకు తీసుకుని అనుకోండి, వాళ్ళకి ఎక్కడ లేని ధైర్యం, సంతోషం, ఆనందం. ఏంటది? స్ట్రెస్ నుంచి రిలీఫ్ వచ్చేసింది వాళ్ళకి. డోపమైన్ హార్మోన్ పోయి ప్రేమ హార్మోన్లు వచ్చేసి ఆక్సిటోసిన్. అంటే మా నాన్న, మా అమ్మ ఉన్నారు, పర్వాలేదు, మాకేం ఇబ్బంది లేదు, మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, మాకోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని కాపాడేవాళ్ళు ఉన్నారు అనే ఒక బాధ నివారణ మనం పొందుతాం, భయాన్ని మనం పోగొట్టుకుంటాం. అంటే యేసుప్రభు ముట్టుకోవటం వల్ల. ఏమంటే మొదటి శతాబ్దంలో కూడా చాలామంది రోగులందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగారు తెలుసండి? ఒక్కసారి ప్రభు వారిని ముట్టనిస్తారా అడిగారండి. ఒక్కసారి ముట్టుకొనిస్తారండి ప్రభు వారిని ముట్టచ్చా 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 అని. ఏమండి, ఫోటో తీయించుకోవడానికి అడిగేవాళ్ళు కొంతమంది, సెకండ్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది అయితే అండి బలవంతంగా, మీరు నమ్మరండి, ముద్దులు కూడా పెడుతుంటారండి. ఏంటి, మగపిల్లలే, మగాళ్ళు. నాకన్నా పెద్దోళ్ళను ముద్దు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్న తమ్ముళ్ళు ముద్దు పెట్టిన ఉన్నారు, తల్లుల వయసులో ఉన్నోళ్ళు కూడా నాకు ముద్దు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారు? చెడుగా కాదది. అంటే వాళ్ళు ప్రేమ అంత అధికంగా ఉంది కాబట్టి కొన్నిసార్లు మనకు ముద్దు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం అంటే ముద్దే పెట్టాలి. అవునా? మన పిల్లల మీద ఎక్కువ ప్రేమ వచ్చేసింది అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఏమండి, నా బుజ్జి, నా కన్నా అని నోడుతూ అన్ని మాటలన్నా మన ప్రేమ తీరదు. ఏమండి, మన ముద్దు తీరదు. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు గట్టిగా గ్యాస్ షోడా కొట్టినట్టుగా, ఏమండి, గట్టిగా ముద్దు పెట్టి శబ్దం పెడితేనే కానీ, శబ్దం వస్తేనే కానీ మనకు కూడా రిలీఫ్ అవ్వదు. అంటే వీడిని అంతగా ప్రేమిస్తున్నాం. మన పిల్లల్ని ప్రేమించేటప్పుడు, మనం ప్రేమించే వాళ్ళని ముద్దు పెట్టేటప్పుడు, ఏమండి, మళ్ళీ కొంతమంది మెల్లగా ముద్దు పెడితే ఏంటి శబ్దం రాలేదేంటి అని అడుగుతారు. అంటే గట్టిగా శబ్దం రావాలన్నమాట, ఆ ముద్దు పెట్టే శబ్దం. అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళలో కలిగి ఒక స్పందన, ఇచ్చేవారిలో కలిగి ఒక స్పందన. ఏమండి, ఒక పిల్లల పట్ల మనం ఎలాంటి స్పందనలు కలిగి ఉంటామో పరలోకమందున్న తండ్రి కూడా తన పిల్లలైన భూమి మీద అందరి పట్ల అటువంటి స్పందనలు ఆయనకు కూడా ఉన్నాయి. చివరికి యేసు ప్రభు వారి విషయంలో ప్రజలకు కూడా ఎలాంటి స్పందనలు ఉన్నాయంటే, ఏమంటే ఒకసారి మేము ఆయన తాకొచ్చా, మేము ఆయన ముట్టుకోవచ్చా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏం పర్మిషన్ ఇచ్చారు చూడండి. మత్తయి 14:34 మత్తయి 14:34 వారిద్దరికి వెళ్ళి గెనేసరత్ దేశంలోకి వచ్చారు. అక్కడ జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా వర్తమానం పంపి రోగులందరినీ ఆయన ఎదురు తెప్పించి 36 వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయన వేడుకొని ముట్టిన వారు అందరూ స్వస్థపోయింది. ఏమంటే వాళ్ళు కూడా ఏమడుగుతున్నారు? ఏమంటే ఒకసారి ఆయన బట్ట ముట్టుకోవచ్చా, ఒకసారి ఆయన ముట్టుకోవచ్చా, ఒకసారి ఆయన పట్టుకోవచ్చా? ఏమండి, ఒకరు పట్టుకోవాలి అనుకుంటున్నారంటే ఎంత ఎఫెక్షన్ లేకపోతే అంటారండి ఆ మాట. ఏది నువ్వు రోడ్డు అంటే ఎవరు నేను ముట్టుకుంటారా? ఏమండి, ముట్టుకోవాలి అని ఒక వ్యక్తిని గురించి అనుకున్నారంటే ఆయనలో నుంచి ఎంత ప్రభావం, ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్, ఎంత పాజిటివ్ ఎనర్జీ ఎంతమందికి పంచుతున్నాడండి. మహా అయితే నేను కోరుకునేవాళ్ళు, కామంతో కోరుకునేవాడైతే నేను ముట్టుకోవాలనుకుంటాడు. ఎవడో నీ ప్రియుడో, నీ ప్రేమికుడో ఎవడో. అవునా? కానీ ప్రపంచంలో వేల మంది, లక్షల మంది నువ్వు కావాలి అని కోరుకున్నారంటే, నిన్ను ముట్టుకోవాలి అనుకున్నారంటే, నిన్ను తాకాలి అనుకున్నారంటే, చెడ్డగా కాదు, నిన్ను తాకాలి అనుకున్నారంటే ఏంటి ఆ ఉద్దేశం? ఏంటి అక్కడ? అంటే నీలో నుంచి ఎంత ప్రభావం వాళ్ళలోనికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంతగా నిన్ను కోరుకున్నారు, వాళ్ళు ఎంతగా నిన్ను అభిమానిస్తున్నారు, వాళ్ళు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారు. ఏంటది? అదే కనబడని కనెక్షన్. యేసుప్రభు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? నేను పైకెత్తబడతాను, నేను ఎత్తబడినప్పుడు అందరినీ నా ఎద్దకు ఆకర్షించేసుకుంటానంటాడండి. యోహాను సువార్త 12:31 అనుకుంటాను ఆ మాట. ఏమంటే అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందరు, ఎందుకంటే నా గ్రావిటీ ఎక్కువైపోద్ది నాకు. ఈరోజు ప్రపంచ దేశాల్లో అందరూ ఆయనకి ఎందుకు దాసోహం అవుతున్నారు, ఎందుకు అందరూ ఆయన కావాలి అనుకున్నారు? చివరికి గల్ఫ్ దేశాల్లోని రాజులు సైతం యేసుప్రభువుని రక్షకుడిగా స్వీకరించే సందర్భాలు, సాక్ష్యాలు మనం చూస్తున్నాం. దొంగలు మారిపోతున్నారు, చెడ్డవాళ్ళు మారిపోతున్నారు, ఏమండి, దుర్మార్గులు మారిపోతున్నారు. అంటే ఏంటి? ఎంత ఆయనలో నుంచి ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నాయి. ఆయన తాకాలని, ఆయన హత్తుకోవాలని, ఆయన దగ్గరికి రావాలి అని. అంటే ఆయన విశ్వాసంలోకి రావడం అంటే ఆయన ముట్టుకోవడమే కదండి, హత్తుకోవడం, ప్రభువును హత్తుకోవటం.
ఈరోజు మీరంతా నమ్మారు అంటే ఆయన హత్తుకోవడానికి వచ్చారు, మనమంతా ఆయన హత్తుకున్నాం. ఈరోజు వదిలేయగలమా? ఒక్కసారి ఒకరిని వ్యక్తిని నమ్మి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాణం పోవాలే కానీ మరలా ఆయన వదులుకుంటామా? యేసుప్రభుని వదులుకోగలరా మీరు చెప్పండి? ఏమో ఎవరిని వదిలేసుకుంటారేమో కానీ ప్రాణం పోవాలే కానీ పోతే పోనప్పుడు ప్రాణం ప్రభువుని, బైబిల్ని, వాక్యాన్ని వదిలి భయం కానీ బెదురు కానీ మనకు లేదు. కారణం అంత ఎఫెక్షన్, అంత స్ట్రాంగ్గా ఉంది. ఎవరో విరగొట్టేసినంత మాత్రాన్ని విరిగిపోయేదా మన ప్రేమ? వీగిపోయేదా? అంత బలహీనమైనదా మన ప్రేమ? నెవర్ నెవర్. మనుష్యుల ప్రేమలు బలహీనమైనవి, మనుష్యుల తలకు ఇష్టాలు బలహీనమైనవి. అవసరాల కోసం వాడుకుంటారు, ఆ తర్వాత వదిలిపోతుంటారు. కానీ నిజమైన బంధం దేవుడితో ఉంటే మనం దేవుడిని వదులుకోలేము, దేవుడు మనల్ని వదులుకోలేడు. ఆయన ఎలా వదులుకుంటాడు ఆయన? ఏమండి? కనుక ఎంతమంది ఆయన వస్త్రపు చెంగును ముట్టనిమ్మంటున్నారు చూడండి. ముట్టుకుంటున్నారా? ఎస్. యేసుప్రభు వారు కూడా స్వస్థపరిచేటప్పుడు ఆయన చేసే విధానం చూడండి ఎలా ఉంది. మత్తయి సువార్త 9:27 స్పర్శ. మత్తయి సువార్త 9:27 అక్కడ ఏమైనా మాట్లాడుతాను చూడండి. అక్కడ నుండి గుడ్డి వారిద్దరు వచ్చారు, ఆయన వెంట దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరిచిన వాళ్ళు అన్నప్పుడు 29 వారు నమ్ముచున్నావా అని అడిగినప్పుడు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన కన్నులను ముట్టి, ఏమండి ఆ గుడ్డి వాళ్ళు కన్నుల మీద ఎందుకు చేతులు పెట్టాడు ప్రభు? చేతులు పెట్టాలా? ఏమంటే యేసు ప్రభు దగ్గర శక్తులు ఉంటే ఏమంటాడు? నీ నేత్రములు వెలిగించబడుగాక అని ఒక మాట పలికితే చాలండి, కళ్ళు వచ్చేస్తాయి గుడ్డి వాళ్ళకి. ఎందుకు ముట్టుకున్నాడు? ఎందుకు టచ్ చేశాడు? అంటే శక్తి ఆయన ముట్టుకోవడంలో మాత్రమే ఉందని కాదు, వాళ్ళకు ఒక ఆదరణ. అంతటి మహానుభావుడు మా కళ్ళను ముట్టుకున్నాడండి. అలాగే కుష్ఠరోగులు ముట్టుకున్నాడు ఆయన. రోగులందరి మీద చేతులు ఉంచినట్టుగా బైబిల్లో చాలా సందర్భాలు మనం చదువు. అందరి మీద వచ్చిన వాళ్ళందరి మీద చేతులుంచి ముట్టి వాడిని స్వస్థపరిచిన. చివరికి ఏమంటే మూగవాళ్ళనైతే నాలుక ముట్టుకున్నాడు, చెవిటి వాళ్ళనైతే చెవులు లోపల ముట్టుకున్నాడు. ఏంటి ఆ స్పర్శ? ఏంటి ఆ టచ్? ఎందుకు చేశాడు ఆయన? ఈరోజు ఈ దొంగ సన్నాసులు, దొంగ బాబాలు అందరూ టచ్ చేస్తారు, మృతుదే దొంగ టచ్లు అవన్నీ. ఆ రోజు ఆయన తాకాడు అంటే ఆ తాకిడికి ఏముంది? ప్రయోజనం, ఫలితాలు కనబడిపోతున్నాయి 100%. అంటే యేసుక్రీస్తు వారు ముట్టుకోవటం వెనక ఉన్న ఆలోచన ఏంటి? ఎందుకు ముట్టుకున్నాడు ఆయన? ఎందుకు ముట్టుకున్నాడు చెప్పండి? కేవలం మనుష్యులలో ఏం పెంచడానికో తెలుసా అండి? వాళ్ళలో ఒక నమ్మకం. ఎస్, దేవుడు నన్ను ముట్టుకున్నాడు, దేవుడు నన్ను తాకాడు. దానివల్ల కలిగే అనుభూతి ఇంకా స్ట్రాంగ్ అయిపోతాం మనం. మన వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ముట్టుకున్నారో, తాకారో, హత్తుకున్నారో ఏమవుతామండి మనం? మనలో ఉన్న యాంగ్జైటీ పోద్ది, మనలో ఉన్న బాధ పోద్ది, మనలో ఉన్న వేదన పోద్ది, మనం వాటి పెయిన్ నుంచి రిలీఫ్ అయిపోతాం మనం. అంటే ఒక మాట చదువుతామండి, హోషేయ గ్రంథం. దేవుడు ఎలా కోరుకుంటున్నాడు, ఏమంటున్నాడో చూడగలిగితే ఎఫ్రాయిం గ్రంథం 11:3 చూడండి. హోషేయ గ్రంథం, ఎఫ్రాయిం అన్నాను, ఎఫ్రాయిం సందర్భం అది. హోషేయ గ్రంథం 11:3 హోషేయ గ్రంథం 11:3 ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారిని నడుక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకుని వాడను నేనే. కౌగిలించుకున్నాడట. ఎవరిని? ఎఫ్రాయిము. ఎఫ్రాయిం ఎవరండి? మనష్షే ఎఫ్రాయిం అనగానే ఎవరినైతే యోసేపు, యాకోబు ఎక్కువ ప్రేమించారు కదండి. తన కొడుకుని యోసేపుని చాలా ఎక్కువ ప్రేమించాడు. 12 మంది పిల్లల్లో దూరం చేసుకున్నాడు చాలా సంవత్సరాలు. అతనికి పుట్టిన 2 పిల్లలు మనష్షే, ఎఫ్రాయిము. అందులో ఎఫ్రాయిము అంటే దేవుడు కూడా ఎక్కువ ప్రేమించాడంటే, దేవుడు ఎఫ్రాయిముని ప్రేమిస్తున్నాడంటే మంచోడే కదండి. అంటే యోసేపు మీద ఉన్న ప్రేమ కావచ్చు, యాకోబు మీద ఉన్న ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను బట్టి కూడా పిల్లల్ని అపరిమితంగా మనం ప్రేమిస్తాం. అవునా? కూతురు ప్రేమిస్తే కూతురు ప్రేమిస్తాం, కూతురు పిల్లల్ని ప్రేమిస్తాం. అవునా? కొడుకును ప్రేమిస్తే కొడుకును ప్రేమిస్తాం, వాళ్ళ పిల్లలను కూడా అమితంగా ప్రేమిస్తాం. అందరినీ ప్రేమిస్తాం మనం. అంటే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి. అవును. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వారికి నడక నేర్పినవాడు నేనే. అంటే చిన్నప్పటి నుంచి మనకి నడక ఎవరైనా మనం అనుకుంటాం నడక నేర్పించి మా అమ్మ నాన్న మా చేయి పట్టుకున్నారండి, నడిపించారని. కానీ నీ కాళ్ళలో సత్తువునిచ్చి బలాన్ని ఇచ్చి నేను నిలబెట్టి నీ చీలమండలాల్లో బలాన్ని నింపింది ఎవరు అనుకుంటున్నావు? ఎంత మీ అమ్మ నాన్న పట్టుకుని ఏదో ఊచ చెయ్యి ఊచ కాళ్ళు కలిగిన వాళ్ళని నిలబెట్టండి చూద్దాం. నిలబడగలరా? అంటే నీ కాళ్ళలో సత్తువుని నింపింది నీ పరలోకపు తండ్రి కాడా? నీ చేయి పట్టుకుని నిలబెట్టింది నీ తండ్రి కాడా? అవును, ఆయనే. ఎఫ్రాయిమును చేయి పెట్టుకుని వారికి నడక నేర్పిన వాడని నేనే, వారిని కౌగిలించుకుని వాడని నేనే,
నేనే వారిని స్వస్థపరిచిన వాడును, ఆ సంగతి వారి మనస్సును పట్టలేదు. కానీ మర్చిపోయారు వాళ్ళంతా అంటారు. బాధపడిపోతున్నాడు చూడండి. నేను కౌగిలించుకున్నాను, చాలాసార్లు నా గుండెలకు హత్తుకున్నాను, కానీ గుండెల మీద తన్ని వెళ్ళిపోయారే అంటున్నాడండి. ఏమన్నాడు చివరి మాట చూడండి, ఆ సంగతి వారి మనస్సున పట్టలేదు. అంటే కొంతమంది ఎలా మారిపోతారు? ద్రోహపు మాటలు, ఏమండి, ద్రోహ చింతన, మర్చిపోతారు, అర్ధాంతరంగా వద్దనుకుంటారు. దేవుడు అలాంటోడు కాడు. దేవుడు చాలా మంచోడండి. అందరినీ కోరుకుంటున్నాడు, అందరినీ హత్తుకోవాలనుకున్నాడు. కానీ వద్దనుకుంటున్నాడు మనమే. మనుషులు దేవుడు వద్దనుకున్నారు. నేను కౌగిలించుకున్నాను చాలాసార్లు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు, అరే చిన్నప్పుడు నా గుండెల మీద పడుకోబెట్టుకున్నాను రా, ఈరోజు పెద్దవాడి నా గుండెల మీద తంతావా? ఏమండి, ఒక తల్లి చిన్నప్పటి నుంచి మనం ఎంతగా ఒడిలో పెట్టి రొమ్మున ఆనుకొని ఎంతగా మనకు సేవ చేసింది. పెద్దవాడి తల్లిని కొట్టే దుర్మార్గులు లేరా? తండ్రులు కొట్టే దుర్మార్గులు లేరండి? ఈరోజు చేతులతో కాళ్ళెత్తి తన్నేవాళ్ళు ఉన్నారండి. మన పాటలో కూడా అమ్మ కడుపులు అనే పాటలో అయితే చివరిలో అయితే అమ్మని ఇంట్లోంచి ఏమండి అర్ధాంతరంగా తోసేసాడు బయటికి. కింద పడిపోయింది తల్లి, ఆ ముసలిది ఇంకా లేవలేదండి. అంటే ఎందుకు అలాంటి బిడ్డలు నేను పెట్టాను అంటే, మనుష్యులు ఎంత దుర్మార్గులా? ఎస్, దుర్మార్గులు. చిన్నప్పుడు మీ అమ్మల ఏమండి నీకు ఊహ తెలియలేనప్పుడు, నీకు అసలు ఏది గుర్తు లేనప్పుడు తన గుండెలకు హత్తుకుంటేనే కదా నిన్ను పెంచబట్టే, నీ నోటిని అన్నం పెట్టబట్టే, నిన్ను శుభ్రం చేయబట్టే, నిన్ను ప్రతి సంవత్సరం సాకబట్టే నువ్వు ఎంత పెద్దవాడు అయ్యావే. ఆ రోజే తల్లిని ఎక్కడ వదిలేస్తే, నువ్వు ఈరోజు తోసావే మీ అమ్మని, అలాగే ఆ రోజు మీ అమ్మని నువ్వు వదిలేస్తే, తోసేస్తే అసలు బతికి బట్ట కట్టేవాడువా? ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళం మనం. ఈరోజు మనం అంతా పెద్దవాళ్ళంగా మారామంటే మన తల్లిదండ్రులు ఎంతగా మనల్ని కాపుదలు ఇచ్చారు మనకు. వాళ్ళు ప్రతి క్షణం అలాగ చూస్తూ ఉంటారండి. ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏది ముట్టుకుంటారు, ఏ ప్రమాదంలో పడిపోతారా. లవ్, ప్రేమ. మరి దేవుడు చిన్నప్పటి నుంచి మనల్ని అందరినీ పెంచబట్టే కదా మనం అంతా ఈరోజు బాగున్నాం. కానీ ఆయన లవ్ ఎవరు ఫీల్ అవుతున్నారు? ఎవడో పనికి మనడు చెప్పాడు ఫీల్ మై లవ్ అని. దేనికి? ఏంటి లవ్ స్పృశిస్తావు? వాళ్ళదంతా దేహ సంబంధమైన, మోహ సంబంధమైన. అందుకే పాట రాశాం కదండి, కొత్త పాట రాశాను మళ్ళా. ప్రేమిస్తారుగా, వదిలేస్తారుగా, కానీ దేవుడు నువ్వు కావాలని, నిన్నే కోరుకున్నాడని. చాలా మెలడీ పాటలు అండి. ఈసారి మాత్రం మీరు విందురు కానీ 5 పాటలు పూర్తి చరణాలతో పాటు వింటే అత్యద్భుతంగా ఉంటాయి. అంటే అలా రాయడానికి గల కారణం, దేవుడు మనకు అర్థమైతే, ఆయన ప్రేమ మనకు అర్థమైతేనే. కానీ ఇక్కడ దేవుడు బాధ చూసారా ఎలాగా వెళ్ళబుచ్చుతున్నాడు ఆయన. ఏంటండి ఆయన బాధపడిపోతున్నాడు? ఏంటి నీ బాధ ఏంటయ్యా అనేసి అంటే, ఎఫ్రాయిం కోసం మాట్లాడితే ఏమన్నాడు? ఎఫ్రాయిము, నువ్వేం చేసావు? నన్ను ఏం చేశారటండి? వారిని కౌగులించుకుని వాడును నేనే, చెయ్యి పట్టుకుని స్వస్థపరిచిన వాడును నేనే, నడక నేర్పిన వాడు నేనే. కానీ ఆ సంగతి వారి మనసున పట్టలేదు. వాళ్ళు మర్చిపోయారు నన్ను. ఎంత ద్రోహం చేసావయ్యా, నన్ను మర్చిపోయి నువ్వు. పరలోకపు తండ్రికి కలిగే ఆవేదన, ఈరోజు కోట్ల మంది మనుషులను చూచి ఆయన పడుతున్న తపన అదేనండి. నా వల్లే మీరు బ్రతుకుతున్నారు కదా. ఎన్నిసార్లు మీ గుండెలకు, నా గుండెలకు నేను హత్తుకున్నాను మిమ్మల్ని, నా ఒడిలో పెట్టుకున్నాను మిమ్మల్ని, నా చంకన పెట్టుకున్నాను మిమ్మల్ని. ఈ మాటలన్నీ ఏంటి? ఇది దేవుని స్పర్శ కాదా? ఆయన స్పర్శేనండి. ఆయన మాటలు ఇప్పుడు వింటున్నామే, మిమ్మల్ని అందరినీ మాటల ద్వారా ముట్టుకుంటున్నాడు ఆయన. ఏదో డైరెక్ట్గా వచ్చి ముట్టుకుంటున్నాడు అన్నదానికన్నా ఎక్కువ అనుభూతి కలిగించే మాటలు ఇవన్నీ. నిజంగా మనం ఫీల్ అయితే, నిజంగా దేవుడు మనతో ఉన్నాడు అనుకుని మనం ఆ ఆలోచనలోనికి, ఆ ఊహల్లోనికి మనం వెళ్ళిపోతే ఇవి అర్థమవుతాయి. సామాన్యులకి, బుర్రలేనోళ్ళకి, ఏమండి, స్పర్శ జ్ఞానం తెలియని వాళ్ళకి ఏమర్థమవుతుంది చెప్పండి? లేదు, వాళ్ళకి అర్థం కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకుని, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండును. ఆయన ముఖం మహా తేజస్సు ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండను. నేను ఆయన్ని చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదములు యుద్ధ పడితే, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనే. దేవుడు ముట్టుకున్నాడు మిమ్మల్ని. దేవుని స్పర్శ ముట్టుకుంటున్నాడు. ముట్టుకుని ఏమన్నాడు? భయపడకు నాయన, నువ్వు భయపడద్దు, నేనున్నాను కదా. ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని వాడను నేను కదా, విడువని వాడను నేను, ఎడబాయని వాడను నేను. ఇన్ని మాటలు మనకేంటి? ఆదరణ. ఆయన మనల్ని తాకుతున్నాడు, ఆయన మన స్పృశిస్తున్నాడు, తన స్పర్శతో మనల్ని ముట్టుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి మనమంతా. కానీ ఎంతసేపు మనుష్యుల
స్పర్శకు మనం అలవాటు పడుతున్నామే కానీ దేవుడి స్పర్శ మర్చిపోయాం. ఇందాక ఎఫ్రాయిం లాంటి క్యారెక్టర్, అన్నీ ఆయన వల్ల అనుభవించిన దేవుడు మర్చిపోయే ద్రోహుల క్యారెక్టర్. ఏమండి, అసలు మర్చిపోవటం అనేది ద్రోహం కదా. కానీ దేవుణ్ణే మనుషులు మర్చిపోయారంటే ఎంత ద్రోహం! ఇంత అనుభవించి ఆయన వల్ల ఇన్ని మేలులను పొంది ఆయన వల్ల ఇంత ప్రేమను ఇప్పటికీ పొందొచ్చు. ఏమండి, మంచి వాళ్ళ మీద చెడ్డవాళ్ళ మీద వర్షం కురిపిస్తున్నాడంటే ఇప్పటికీ ఆయన లవ్ డిస్కనెక్ట్ అవ్వలేదండి. నీ ఊపిరి చివరి శ్వాస వరకు ఆయన నీతో కాంటాక్ట్లోనే ఉంటున్నాడు. తన ప్రేమంతా నీకు చూపిస్తూనే ఉన్నాడు. ఆయన వదులుకోలేదు నిన్ను. నువ్వు వదిలేసుకున్నావు, మధ్యలో నువ్వు వదిలేసుకున్నావు. కానీ ఆయన ఏ రోజు నిన్ను వదులుకోలేదు అంటున్నాడు. కనుక తన కుడి చేతిని మన మీద పెట్టాడట, తాకి మనల్ని అంటున్నాడట, భయపడొద్దు. ఎందుకు ఆయన కుడి చేత్తో మనం తాకాలి? కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 16వ కీర్తనలోని 11వ వచనం ఏమంటున్నాడు? జీవమార్గమును నీవు నాకు తెలియజేయుదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నీ కుడి చేతులు ఏమున్నాయి? నిత్య సుఖములు. ఎంత సంతోషం నాయన! ఒక్కసారి నీ చేత్తో నన్ను పట్టుకో. ఆ పరమగీతం అంతా చదివితే ఎలాగొంటే తెలుసండి, ప్రియుడు తన కుడి చేత నన్ను కౌగులించుకున్నాడు. ఇంకా అన్నింటికి వెళ్తే చాలా టైం అవుతుంది, అందుకే కొన్ని చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ తన చేతితో నిన్ను హత్తుకున్నాడట, నిన్ను దగ్గరకు తీసుకున్నాడట, తన ప్రేమను నీకు చూపించాడట. దేవుడు తన కుడి చేతితో ఎందుకు నిన్ను తీసుకున్నాడట? నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంటే ఆయన పట్టుకుంటే ఏముంటుంది? ఆనందం, సంతోషం, సుఖం. దేవుని స్పర్శ వల్ల మనుషులకు కలిగే గొప్ప అనుభూతులు ఇవన్నీ. కానీ మనుషులు దేనికి అలవాటు పడ్డారు చెప్పండి? మనుషులు మనుషులకి ద్రోహం చేస్తున్నారు, మనుషులు దేవుడికి కూడా ద్రోహం చేస్తున్నారండి. అంటే మనిషి ద్రోహిగా మారిపోయాడు. అందుకే దేవుడు బాధతో మనిషిని ఏమని పిలుస్తుండో తెలుసా? ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా. ఆ మాట ఎందుకు అన్నాడు ఆయన? నా వల్ల సర్వసుఖాలు పొంది కూడా నన్ను మర్చిపోయారే, నన్ను కాదనుకున్నారే, మీరు వెళ్ళిపోయినా మీరు కావాలనుకుని నేను మీ వెంట పడుతున్నానే, అయినా మీరు నన్ను కాంచటం లేదు, నన్ను వదులుకున్నారు మీరు. అంటే ఇశ్రాయేలు కోసం కావచ్చు, తన ప్రజలని ఈ రోజున్న క్రైస్తవ్యం కోసం కావచ్చు, లేదా ప్రపంచంలోని కోట్ల మంది మనుష్యుల కోసం కావచ్చు, ఇవి తన సంకేతాలు. తన స్పర్శను ఈరోజు అందరికీ తన మాటల ద్వారా స్పర్శిస్తున్నాడు. అందరినీ కూడా తాకుతున్నాయి ఆయన మాటలు, తాగుతున్నాయి మన హృదయాన్ని, తాగుతున్నాయి మన చెవులను, తాగుతున్నాయి టోటల్గా మన శరీరాన్ని అంతటినీ తాకుతున్నాయి ఆయన మాటలు. తాకినప్పుడు స్పందన లేకపోతే ఎందుకు? ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయిన ఎంత ముట్టుకోండి, ఆడికి ఏ స్పందన ఉండదు. చేతులు కాళ్ళు పడిపోయిన తర్వాత స్పర్శ ఉండదండి కొంతమందికి. ఎంత ముట్టుకున్నా అంతవరకు. ఎందుకంటే కోమాలు ఉన్నారనుకోండి, మీరు ప్రేమించిన వాళ్ళు వెళ్ళి అలా టచ్ చేసినా అసలు ముట్టుకున్నట్టు తెలియదు వాడికి. ఈరోజు అది కోమా పరిస్థితిలో ఉంది ప్రపంచం. దేవుడు ప్రతి క్షణం తాకుతున్నా ఆయన తాకిడిని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎంత బాధాకరం అండి, ఎంత బాధాకరం. కనుక ఎప్పటికైనా మనమైనా వాళ్ళ సంగతి వదిలేయండి, కనీసం ఆయన యొక్క అనుభూతిని పొందిన వాళ్ళం, ఆయన యొక్క స్పర్శను తెలుసుకున్న వాళ్ళంగా కనీసం మన ద్వారానైనా ఆయన స్పర్శ ఏంటో ఈ సమాజానికి ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. స్పృశించిన వాళ్ళుగా తిరిగి తన ప్రజలు తన దగ్గరకు రావాలి అన్నదే తన వాంఛ, తన కోరిక, తన ఇష్టం. అదేనండి దేవుని స్పర్శ, ఆయన స్పర్శలో దేవుడికి కలిగే అనుభూతి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, నిరంతరం మీ ప్రేమ, నిరంతరం మా పైన మీ చేతులతో హత్తుకొని ముట్టుకొని ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు తండ్రి. కానీ సమాజం మిమ్మల్ని మరిచిపోయింది. అలా మరిచిపోయే వారి జాబితాలో ఎన్నడూ మేము వెళ్లకుండా, చేరకుండా మా ఊపిరి ఉన్నంత వరకు తండ్రి మీకు ఇష్టలుగానే జీవించి అనేక మందిలో ఇష్టాన్ని మీ కొరకు నింపేవాళ్ళుగా మమ్మల్ని, మా కుటుంబాల్ని నింపి నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.